స్వాగతం. సనత్ నగర్ లో దారుణం జరిగింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ నెల అందున అమావాస్య రోజున అబ్దుల్ వాహిద్ మృతి కలకలం రేపింది. బాలుణ్ణి ఓ హిజ్రా బలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపించారు. సదరు హిజ్రా ఇంటిపై దాడి చేశారు. సనత్ నగర్ లోని అల్లావుద్దీన్ కోటి ఏరియాలో ఘటన జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి హిజ్రా ఇంటిపై ధ్వంసం చేశారు. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వీధి కుక్కల దాడిలో చిన్నారులు మరణించడం, తీవ్ర గాయాలైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటనే మరొకటి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బోల్ఘాట్పల్లి గ్రామంలోని జరిగింది. బల్మూరా మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన అఖిల్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో అఖిల్ తల పైభాగం, ఎడమ చెవి పైభాగం, అలాగే కుడికాలు తొడభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దీంట్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు. జగన్ బెయిల్ రద్దయితే ఏ జైలుకు వెళ్తారో తెలియని జగన్ నువ్వే మా భవిష్యత్ అని స్టిక్కర్లు అతికించడం సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దయితే వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్ ఏమిటో ముందు స్టిక్కర్లు అతికిస్తున్న ఎమ్మెల్యేలు చూసుకోవాలని హితవు పలికారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గంలోని హిందూ ముస్లింలు సోదర భావంతో ప్రతి సంవత్సరం ఆనందంగా పండుగలు జరుపుకోవడం శుభపరిణామమని గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. కాకినాడ 3rd ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా సిహెచ్ విజయరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ భద్రయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు, ఆర్ఐలు, ఏపీఎస్పీ అధికారులు, సిబ్బంది కొత్త కమాండెంట్ కు స్వాగతం పలికారు. ఏపీఎస్పీ కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ విజయరావు మాట్లాడుతూ ఏపీఎస్పీ సిబ్బంది సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. నంద్యాల జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గెలివి స్కూల్లో 7 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కా సమాచారం అందడంతో ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నారా చంద్రబాబు నాయుడిని 2024లో ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధికై కృష్ణానదిపై చేపట్టిన ఎస్ఎల్బీసీ డిండి లిఫ్ట్ లో భాగంగా చెర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంకి నీరు అందించాలని చోటుప్పల్ మండల కేంద్రంలో సిపిఐ పాదయాత్ర ప్రారంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెం ప్రాథమిక పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని సనత్ నగర్లో 8 ఏళ్ల బాలుడి మృతిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బాలుడి మృతి చాలా బాధాకరమని ఆవేదన చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి పోలీసు అధికారులతో మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లాలో ఇటుక బట్టీల మాఫియా రెచ్చిపోతున్నారు. కార్మికులను నిర్బంధించి బెదిరించి వెట్టి చాకిరీ చేయిస్తున్న వైనం బయటపడింది. యజమానుల వేధింపులు తాళలేక వలస కార్మికులు పారిపోతున్న వారిని పట్టుకుని బంధించి విచక్షణ రహితంగా దాడులకు దిగుతున్నారు. ఆ కుటుంబానికి కరెంటు షాక్ తగిలింది. విద్యుత్ షాక్ తగిలి భార్యాభర్తలు ఇద్దరూ మృత్యువాత పడడంతో చెన్నూరు పట్టణంలోని లైన్గడ్డ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో మోటార్ ఆన్ చేసి ఇంటికి నీళ్లు పడుతున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో బొల్లంపల్లి శ్రీనివాస్, బొల్లంపల్లి శశిదేవి భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. త్వరలో ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది మెగా డిఎస్సి ఉంటుందని చెప్పారు. పాఠశాల విద్యాశాఖలో దాదాపు 10,000 ఖాళీలను గుర్తించినట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగని సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. పటాన్చేరు మండలం పరిధిలోని రుద్రారం గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలోని పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మత సామరస్యానికి పటాన్చేరు నియోజకవర్గం ప్రతీకగా నిలుస్తోందని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చేరు మండలం పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తాలో ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పటాన్చేరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్డులో గల వివేకానంద కాలనీలో 160 కుటుంబాలకు కీర్తిశేషులు గోపిరెడ్డి జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థంగా జీజేఆర్ సాయి త్రిశూల్ సేవా సమితి ఆధ్వర్యంలో గోపిరెడ్డి సునీల్ రెడ్డి రంజాన్ పండుగ సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. కడప జిల్లా గుడిపాడులో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు కిందకు వెళ్లింది. అమరావతి తూళ్లూరు రాజధాని ప్రాంతం నెక్కలూరులో బీఎస్ఆర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్లాస్టిక్ పైపుల నిల్వలు డంపు అగ్నికి ఆహుతైంది. రాజధాని నిర్మాణ సామాగ్రి కాలి బూడిదవుతుంది. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. మచిలీపట్నం శారదానగర్ వద్ద అక్రమ మట్టి రవాణాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో మట్టి తరలించారు. అక్రమ మట్టి తరలింపుపై రెవెన్యూ అధికారులకు ఆయన ఫోన్లో ఫిర్యాదు చేశారు.